Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. అయితే మీ ప్రొడ్యూసర్స్ ఏ రకమైన హెల్ప్ మీకు చేశారు యాజ్ ఎ ప్రొడక్షన్ పరంగా? అంటే ఏం చెప్తారు? రవి గారు కావచ్చు, కౌముది గారు కావచ్చు. అంటే చాలా బాగా చేశారండి. అంటే ఓటీటీ చేయడం కొంచెం కష్టం అండి. కష్టం అంటే ఇన్ ద సెన్స్ ఇది సినిమాలాగా ఎంత వస్తే అంత పెట్టేసుకుని వెళ్ళడానికి ఉండదు. అవును. సినిమా అంటే ప్రొడ్యూసర్ ఆయన డెసిషన్తో రన్ అవుతుంది. సో ఈ సీక్వెన్స్కి నేను ఎంత పెట్టుకుంటా, లేకపోతే ముందు ఎంత చేతిలో పెట్టుకుంటా, ఎండింగ్లో ఎంత పెట్టుకుంటా, ఇట్స్ రన్ బై హిమ్. అక్కడ ప్రొడ్యూసర్ ఆర్ పార్ట్నర్స్ ఉన్న ఇద్దరు ముగ్గురు. బట్ ఇక్కడికి వచ్చేసరికి వీఆర్ డీలింగ్ విత్ కార్పొరేట్. సో దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, దానికి ఒక డిసిప్లిన్ అప్రోచ్ ఉంటుంది. సో దాన్ని అలవాటు చేసుకుని చేయడం చాలా ఇది. సో ఆ చిన్న చిన్న ఏ డిస్టర్బెన్స్లు లేకుండా రా ఎంటర్టైన్మెంట్స్లో రవి గారు అండ్ కౌముది గారు చాలా బాగా చేసాం. అంటే ఎక్కడ ఆగకుండా, పనులు ఎక్కడ ఆగకుండా, కావాల్సిన చోట ఎంత స్పెండ్ చేయాలో అంత చేసుకుంటూ వెరీ క్యాలిక్యులేటెడ్గా చేశారు. అంటే మీ ప్రొడ్యూసర్స్ ఒక రకంగా చాలా మంది సినిమాల్లో యాక్ట్ కూడా చేస్తున్నారు. అవును. మరి ఈ సిరీస్ లో వాళ్ళిద్దరు కనిపిస్తారా, యాక్ట్ చేశారా అంటే ఏం చెప్తారు? దీంట్లో చేయలేదు, ఇద్దరు చేయలేదా? ఇద్దరు ఒకళ్ళు చేయలేదు. కూడా అసలు ఎక్కడన్నా ఇన్వాల్వ్ చేస్తుంటే లేదు. బాగుంది. ఫస్ట్ అనుకున్నాం రవి గారు ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ కుదరలా. ఆ. Yeah. అయితే ఇంకొక పక్కన చూసుకుంటే కోళ్ళ పందాలు మన సైడ్ వాళ్ళందరికీ ఇట్స్ ఎమోషన్. అది దాన్ని ఆపడానికి ఒక సంస్థను Group- మీరు group క్రియేట్ తిరుగుతూ చేశారు. ఉంటుంది. Yeah. అది దాని పేరు ఏదో ఉందండి, అబ్బా. అబ్బా. అసలు అబ్బా ఏంటబ్బా అన్నట్టు అసలు కూర్చోగానే దాంట్లో కూడా ఆయన రియాక్షన్స్ ధర్నా అవును. చేస్తున్నప్పుడు కొడుతుంటే ఆయన అస్తమాలు అబ్బా అబ్బా అనడం కానీ, అండ్ ఆ సీన్ చూడాలి. ఆయన్ని బంధించేసినప్పుడు అవును. పట్టుకొచ్చిస్తే ఏంటి ఈ తినాలా, ఈ ఉడకపెట్టుకుని ఇలాగే రాగా తినాలి, వాళ్ళు చూడ ఎలా తింటున్నారు అనడం కానీ, Yeah. అది చాలా 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 బాగున్నాయి అనమాట Oh, చూస్తానికి. super. నువ్వు తినరా, నువ్వు సల్లరాజు, నువ్వు తిను, నేను తినాలే అని చెప్పి అది తినడం కానీ, అసలు ఈ అబ్బా అన్న పేరు పెట్టాలని ఎలా అనిపించింది అసలు? ఇది అంటే ఒక చిన్న కామెడీ టేక్ ఆన్ ఉన్న ఆర్గనైజేషన్స్, యానిమల్ ఆర్గనైజేషన్స్ ఏది ఉందో దానికి నిజంగా వాళ్ళు కోళ్ళ పందాలు ఆపాలనుకుంటే ఏంటి, అలాంటి ఆర్గనైజేషన్స్ ఫోకస్ చేస్తే ఏంటి అని ఒక ఫన్నీ అంతే. ఇట్స్ ఆల్ ఏమంటారు, జనాలు బాగా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అంటే లైక్ అబ్బా దబ్బా జబ్బాకి ఎలా కనెక్ట్ అయ్యారు. సో అలా అబ్బా. ఒక్కసారిగా అది గుర్తైతే వచ్చింది, అబ్బా దబ్బా జబ్బా. జబ్బా, ఎప్పుడైతే yeah. లక్ష్మి గారిది ఉండేనో అవును, పాతది, అవును. ఒకసారిగా మాట్లాడమంటే అబ్బా దబ్బా జబ్బా జబ్బా, అన్నట్టు. yeah. సో ఇట్స్ చాలా చాలా క్రియేటివ్గా ఉంది. అండ్ నాకు ఇంకొకటి, వీళ్ళని డమ్ డమ్ అంటున్నారు కానీ రవి గారిది ఒక క్యారెక్టర్లో జిమ్మి ఏంటి లెగట్లేదు, Yeah. ఆ సెన్సిబిలిటీని కూడా చూపించడం చూసాము. Yeah. అంటే లైక్ ఆ తర్వాత ఎపిసోడ్స్ లో ఎలాంటి ఏదైనా ఒక టేకప్ మెసేజ్ లాంటిది ఏదైనా ఉంటుందా అంటే what you will say? అంటే క్లోజర్కి వచ్చేసరికి సో ఊరి సమస్య ఒకటి పాపప్ అవుతుంది. ఓకే. సో దాన్ని టేకప్ చేస్తారు. సో ఊరు ట్రైలర్లో కూడా చూపించాం. సో అదొకటి. తర్వాత కొడుకుతో చాలా మంచి ఎమోషనల్ రౌండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది రవి Oh. సోటారి క్యారెక్టర్కి. ఓకే. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎమోషన్స్. అండ్ శ్రీను గారికి ఒక మంచి ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. అయితే So- మొత్తానికి అక్కడ డిస్కనెక్ట్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అవుతారు అనమాట. ఓకే. సో అట్లా వీ హ్యావ్ ఆల్ ఎమోషన్స్ అండి కామెడీతో పాటు. అయితే లైక్ సొటారి బ్రదర్స్ అంటే మనకు ఆల్రెడీ నోన్ ఫేస్, ఆయన తెలుసు రవి అవును. గారు. దెన్ వై అసలు శ్రీనుని తీసుకుందాం అని ఎందుకు అనిపించింది? అంటే వెన్ యూఆర్ కంటిన్యూ విత్ సొటారి టైటిల్ అవును. అదంతా వాళ్ళే తీసుకుంటే బాగుండు అన్న ఒక ఆలోచన వచ్చిందా లేదంటే? ఆ, తను శోభన్ యాక్చువల్గా హీస్ డైరెక్టింగ్ అండి ఇప్పుడు. ఓకే. యాక్షన్ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఓకే. సో యాక్టింగ్ తను చేయడానికి లేదు, మరి ఐ డోంట్ నో. ఓకే. దాని తర్వాత చాలా ఆప్షన్స్, 2-3 ఆప్షన్స్ అనుకున్నాం టేబుల్ మీద. సో అనురాధ మేడం సజెస్ట్ చేశారు, శ్రీని గారు ఒకసారి అప్రోచ్ అవ్వండి అని. ఓకే. సో వీ ఆల్ ఫెల్ట్ వెరీ వాలిడ్ Positive. ఆప్షన్ ఓకే. ఫర్ సొటారి. సో అట్లా సెట్ అయిపోయింది. అంటే అక్కడ ఆ ఇమీడియట్ చేంజ్ ఓవర్ అది Yeah. చూపించంగానే పర్స్కి వ్యాలెట్కి తేడా తెలియనోడు నిన్ను నేను ఇన్స్పిరేషన్ తీసుకోవడం ఏంట్రా అని Yeah. పర్స్లో నుంచి ఆయన ఫోటో తీసి ఇదంతా చాలా బాగుంది, డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్. వెంటనే ఆ సిరీస్ని అయితే గుర్తు చేసింది. Right. అయితే ఆఫ్టర్ దిస్ వాటర్ అంటే లైక్ నరేష్ గారి ప్రాజెక్ట్ కాకుండా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ ప్యారలల్గా హ్యాండిల్ చేస్తున్నారు? ప్యారలల్గా ఫస్ట్ మై టోటల్ ఫోకస్ ఆన్ నరేష్ గారి ప్రాజెక్ట్. నరేష్ గారి project. ఎలా? యాక్చువల్గా ఆ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే ఈ సిరీస్ వచ్చింది. ఓకే. డోంట్ వాంట్ టు లూజ్ దిస్ అమేజింగ్ స్టోరీ అండ్ అసోసియేషన్ విత్ జీ. సో అందుకు టేకప్ చేసాం. బట్ కంప్లీట్ ఫోకస్ ఆన్ నరేష్ గారి అంటే ప్రాజెక్ట్. ఎలాంటి ఒక స్టోరీ అండి అది రివీల్ చేయడానికి అన్నది నరేష్ గారి అంటే స్టోరీ చెప్పడం కాదు కానీ ఒక పాయింట్ ఆర్ లైన్? డివోషనల్ టచ్ ఉండే ఒక డ్రామా. ఓకే. చాలా
వెరీ డిఫరెంట్ స్టోరీ. అది బిఎస్ రవి గారి స్టోరీ అండ్ ఓకే. ఆయన బ్యానర్లోనే ఈ టెంపుల్ టౌన్ పిక్చర్స్ అని. సో వెరీ 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 గుడ్ స్టోరీ. గుర్తుండిపోయాయి, చాలా రోజులు గుర్తుండిపోయాయి కదా.